ततश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। జై గోవింద. నారద మహర్షి ధర్మరాజుకి ఉపదేశం చేస్తున్నాడు. ఈ శరీరం అనేటువంటిది ఒక రథం నాయన. ఇంద్రియాలు గుర్రాలు. ఈ శరీరం అనేటువంటి రథాన్ని ఈడ్చుకుపోతాయి అవి. అయితే అలా ఈడ్చుకుపోయేటువంటి ఇంద్రియాలని శాసించేటువంటిది పగ్గం
అది మనస్సు. శబ్దాదులన్నీ కూడాను వెళ్ళవలసినటువంటి మార్గాలు. బుద్ధి సారథి. ఈ రథాన్ని కట్టడానికి చిత్తరూపమైనటువంటి బంధం ఉంది. అది భగవానుడు నిర్మించాడయా. 10 ప్రాణాలు కూడాను ఇరుసు అన్నాడు. ధర్మాలు 2 కూడా చక్రాలు అన్నాడు. అహంకారి అయినటువంటి జీవుడు రధికుడు అని అన్నాడు. అయితే అతను ఒక ధనస్సు పట్టుకొని వెళుతున్నాడు. అతను పట్టుకున్నటువంటి ధనస్సు ప్రణవం. అలాగే దాని యొక్క శరం ఉన్నది, బాణం, అది జీవుడు. ప్రణవం అనేటువంటి ధనస్సును పట్టుకొని జీవుడు అనేటువంటి బాణంతో అతను దేన్ని లక్ష్యంగా చేసుకుని కొట్టాలి? పరమాత్మ. దానికి ఏకైక లక్ష్యం పరమాత్మే. ఈ పరమాత్మ పరంబ్రహ్మ అని చెప్పబడేటువంటి ఆయన్ని లక్ష్యంగా చేసుకొని ప్రణవాన్ని ధనస్సుగా చేసుకొని ఈ జీవుడు అనేటువంటి బాణం వెళ్ళి ఆ పరమాత్మని చేరాలి. పరబ్రహ్మని పొందడానికి మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి. భగవంతుణ్ణి పొందడం అంటే అంత సులువైనటువంటిది కాదు. ఎన్నో రకాలైనటువంటి ఆ ఆటంకాలు అవే శత్రువులుగా మారి మనని పరమాత్మని పొందనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అందులో ప్రధానంగా రాగం అనేటువంటిది. దీన్నే మమకారం అంటాం. ఈ రాగం చాలా బలీయమైనటువంటిది. పరమాత్మ మీద కలగకుండా ఇతరమైనటువంటి విషయాల మీద కలిగించి పరమాత్మకి పూర్తిగా దూరంగా ఉంచడానికని ప్రయత్నం చేస్తుంది. ద్వేషం ఒకటి, అది పరమ నికృష్టమైనటువంటిది. ఇతరులని పూర్తిగా ద్వేషించడం అనేటువంటిది చేస్తూ తనకి తాను గొప్పగా భావించుకుంటూ ఇతరులని చెడుగా భావించడం అనేటువంటిది దుర్గుణం. ఇది ఒకటి, అది కూడా పరమాత్మ నుంచి మనని దూరం చేస్తుంది. అలాగే లోభం ఒకటి, అన్నిట్లోనూ లోభమే. అలాంటి ఆ లోభ గుణాన్ని పొంది అది కూడా పరమాత్మ నుంచి దూరం చేస్తుంది. కానీ ఈ లోభాన్ని భగవత్ కైంకర్యంలో ఉంచుకుంటే అది ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనం లౌకికంలో ఈ లోభాన్ని ఉపయోగిస్తాం. ఈ లోభం అంటే పిశనారితనం, ఇది ఇంకొకళ్ళకి ఇవ్వం, అలాంటి దాన్ని మనం అనుభవించాం కూడా ఒక్కొక్కసారి. ఆ విధంగా ఉండేటువంటి దాన్ని లోభం అంటారు. కానీ భగవత్ కైంకర్యంలో లోభం ఉండాలి అని అంటారు. భగవత్ కైంకర్యంలో లోభం ఏంటండి అని అంటే భగవంతుని యొక్క కైంకర్యం ఇతరులకి ఇవ్వకుండా. లోభం అంటే ఏమిటి? తాను మాత్రమే పొందుతూ ఇతరులకి ఇవ్వకుండా ఉండడాన్ని లోభం అంటారు. దాన్నే పిశనారితనం అంటారు. భగవత్ కైంకర్యంలో లోభం ఉండాలి. అది ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అది అందరికీ ఇచ్చేయటం కాదు. కైంకర్యం అన్నప్పుడు ఎవరికీ నేను ఇవ్వను, ఇది నేనే చేస్తాను. భగవత్ కైంకర్యం కానీ ఆచార్య కైంకర్యం కానీ ఇంకొకళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దానికి కైంకర్యంలో లోభం అంటారు. ఈ లోభం ఏం చేస్తుంది? పరమాత్మనికి దగ్గర చేస్తుంది, భగవంతుడికి ఎప్పుడూ కూడా దగ్గర చేస్తుంది. అదే ఇతరమైనటువంటి విషయాల్లో ఉండేటువంటి లోభం భగవంతుడికి దూరం చేస్తుంది. ఎందుకని? వాటి మీద లోభం ఉంటుంది, ప్రీతి ఉంటుంది, భగవత్ కైంకర్యానికి దూరం అవుతాడు. అదే భగవత్ కైంకర్యంలో లోభం ఉంటే భగవంతుడికి దగ్గర అవుతాడు. కనుక ఆ లోభం ఆ విధంగా మార్చుకోవాలన్నారు. అలాగే మోహం చెందడం. మోహం చెందడం అంటే సహజంగా చూడండి, లోకంలో అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి వాటి మీద ఉండేటువంటి ప్రేమకి మోహం అని పేరు. అది శాశ్వతం కాదు. అంటే అది ఒక విధంగా ఏమంటారు, దాన్ని కపటం అని అంటారు. ఆ మోహంతో లోకంలో ఇది శాశ్వతం కాదు. యథార్థమైనటువంటి పరమాత్మ మీద మనకి ప్రీతి లేదు, ఇతరమైనటువంటి వాటి మీద ప్రీతి ఉన్నది. ఈ ప్రీతి కూడా ఏం కోరుతుంది? లోకంలో ఒక ఫలాన్ని కోరుతుంది. అంటే ఏదైనా ఒక ఫలాన్ని కోరుతూ చూపించేటువంటి ప్రేమని మోహం అంటారు. అది ప్రేమ కానే కాదు.
కనుక ఈ లోకంలో ఉండేటువంటి ఏ జీవైనా సరే తాను ఎవరినైనా ప్రేమిస్తున్నాను అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ తాను ప్రేమిస్తాడు. అందువల్ల ఇది నిజమైనటువంటి ప్రేమ కాదు. అందుకనే భగవంతుణ్ణి నువ్వు ప్రేమించినా కూడా, నేను భగవంతుడి యందు అత్యంతమైన ప్రీతి కలిగినటువంటి వాణ్ణి అన్నా కూడా, నువ్వు కనుక ఆయన్ని ఏదైనా కోరికలు కోరుతూ ఉంటే అది మోహమే అవుతుంది తప్ప ప్రీతి కాదు. ఎప్పుడవుతుంది నిజంగా? అందుకనే కదా మనకి శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి? భగవంతుడికి నిష్కామ సేవ చేయాలి, కైంకర్యం చేయాలి. నిష్కామంగా నువ్వు కైంకర్యం చేస్తేనే పరమాత్మ నీకు వశమవుతాడు అని చెప్తుంది. నిష్కామంగా అంటే ఏ విధమైనటువంటి కోరిక లేకుండా పరమాత్మని ఆయన కోసమే ప్రేమించాలి. నేను కోరికల కోసం నిన్ను ప్రేమిస్తున్నాను, కోరికల కోసం ప్రేమిస్తున్నాను తప్ప నిన్ను మాత్రం ప్రేమించడం లేదు. కనుక దీన్ని మోహం అంటారు. లోకంలో ఉండేటువంటి సకల జనుల మీదైనా మనకు ఉండేది మోహమే, పరమాత్మ మీదైనా మోహమే. యథార్థమైనటువంటిది ఎప్పుడైతే ఏ కోరిక లేకుండా నువ్వు ప్రేమిస్తావో అది నిజమైనటువంటి ప్రేమ. ఎవరిది అది నిజమైన ప్రేమ? పరమాత్మది, భగవంతుడిది నిజమైన ప్రేమ. ఈ లోకంలో తల్లిదండ్రులది నిజమైన ప్రేమ. ఎందుకు? వాళ్ళు పిల్లల నుంచి ఏది ఆశించి సేవ చేయరు. చిన్నప్పటి నుంచి అనేక రకాల ఊడిగాలు వాళ్ళకి చేస్తారు, కానీ ఏదో ఆశించి చేయరు. వీళ్ళు పెద్ద అయిన తర్వాత మమ్మల్ని ఇలా చూడాలి అలా చూడాలి అనుకుంటూ చేయరు. ఏది ఆశించకుండా వాళ్ళకి కైంకర్యం చేయడమే ఏదైతే ఉందో దానికే ప్రేమ అని పేరు. కనుక ఆ మోహం అనేటువంటిది చాలా చెడ్డది. ఏది కోరి చేసేటువంటిది కాకూడదు. అది ఒకటి విరోధి, పరమాత్మని పొందింప చేయదు. అలాగే శోకం, దుఃఖం అనేటువంటిది. ఈ దుఃఖం లౌకికమైనటువంటి విషయాల్లో చాలా దుఃఖం కలుగుతుంది. ఎంత కలుగుతుంది అంటే, ఎంతమంది ఎన్ని రకాల ఉపశమన వాక్యాలు చెప్పినా అది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. లౌకికమైనటువంటి విషయాల కోసం, మనుష్యుల కోసం రకరకాలుగా దుఃఖిస్తారు. ఆ దుఃఖం ఒకవేళ వాళ్ళ కనుక ఎవరైనా అపకారం చేస్తే వాళ్ళ మీద కక్షగా కూడా మారుతుంది. ఆ కక్షగా మారి ఆ దుఃఖం అనేటువంటిది కక్షగా తీర్చి వాళ్ళకి ఏదో ఒక ప్రతీకారం చేయాలి అనేటువంటి ఒక భావనని తీసుకొని వస్తుంది. తద్వారా ఇతన్ని పుట్టి ముంచుతుంది, తీసుకెళ్ళిపోయి లోయలో పడేస్తుంది. కనుక దుఃఖం అనేటువంటిది మహావిరోధి నీకు. దీనికోసం, లౌకికమైనటువంటి విషయాల కోసం నీకు దుఃఖం ఏదైతే కలుగుతుందో అది నిన్ను పూర్తిగా సర్వనాశనం చేస్తుంది. కానీ పరమాత్మ విషయంలో కనుక నీకు నిజంగా దుఃఖం కలిగితే అది నిన్ను ఈ సంసారం నుంచి విముక్తుణ్ణి చేస్తుంది. ఆయన మీద నీకు దుఃఖం ఏంటి? ఆయన్ని పొందలేకపోయాను, ఈ లోకంలో ఒక వ్యక్తి నాకు దొరకలేదు అనేటువంటి దుఃఖంతో ఏడుస్తావు నువ్వు. అది పరమాత్మ మీద పెట్టి పరమాత్మ కోసం కనుక నువ్వు దుఃఖించగలిగితే అది ఉత్తమమైనటువంటి ఫలము. కానీ భగవంతుని గురించి ఎప్పుడూ దుఃఖించం మనం. ఆయన్ని పొందలేదనేటువంటి బెంగ రాదు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటునో గ్రహపాటునో వస్తే భయం, అమ్మో వీళ్ళందరికీ దూరం అయిపోతామేమో, భగవంతుడు అనుకుని భగవంతుడి గురించి ఆలోచిస్తే వీళ్ళందరినీ వదిలేయాలని చెప్తున్నారు కదా, ఇవన్నీ త్యాగం చేయాలంటున్నారు కదా, ఇవన్నీ త్యాగం చేయవలసి వస్తుందేమో అనేటువంటి భయం. ఆ భయం చేత ఆయనకి దగ్గర అవ్వడానికి కూడా మనం ప్రయత్నం చెయ్యం. చూడండి, లోకంలో అందరినీ గమనించినా కూడా వాళ్ళకి ఈ మోహం నుంచి బయట పడిపోవాల్సి వస్తుందేమో అనేటువంటి బెంగ చేత పరమాత్మకి ఎప్పుడూ కూడా దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయరు. ఎంత మట్టుకో అంత మట్టుకే. దీంట్లో కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ భగవత్ సంబంధమైనటువంటి కైంకర్యంలో, భగవత్ సంబంధమైనటువంటి విషయంలో కండిషన్స్. కానీ మనం ఇతరత్రా చేసేటువంటి కార్యక్రమాల్లో కండిషన్స్ ఉండవు. ఎందుకు కండిషన్స్? భయం, వీళ్ళందరినీ వదిలేయవలసి వస్తుందేమో. కానీ యథార్థమైనటువంటి
నిజంగా నన్ను ప్రేమించేటువంటి, నా దగ్గర నుంచి ఏమీ కోరకుండా ప్రేమించే పరమాత్మకి దగ్గర అవుతున్నానని ఆనందంతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని ఇంకా నేను పొందలేదే అని దుఃఖిస్తాడు. అతనికి నిరంతరం దుఃఖమే ఉంటుంది పొందేదాకా. ఈ దుఃఖమేమో పరమాత్మ నుంచి దూరం చేస్తుంది, ఆ దుఃఖం పరమాత్మకి దగ్గర చేస్తుంది. అది ఒకటి. ఆ దుఃఖం అనేటువంటిది కూడా మనకి శత్రువు అన్నారు లౌకిక విషయంలో. అలాగే భయం చెప్పాం కదా, ఇప్పుడు శోకం తర్వాత భయం పుడుతుంది. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి మనకి ఎప్పుడైనా కష్టం బాగా వచ్చినప్పుడు పరమాత్మ మీద ప్రీతి పుడుతుంది. ఆ వచ్చినప్పుడు కారదామా వద్దా అంటూ ఒక చుక్క కంటి వెంబడి కారితే అబ్బా నిజంగా మన మనసు భగవంతుడి మీద ఎంత లగ్నమైంది అనిపిస్తుంది. వెంటనే భయం పుడుతుంది, అమ్మో వద్దులే దగ్గరికి వెళితే మళ్ళీ ఇబ్బంది అయిపోతాం. అది ఆ భయం అనేటువంటిది. ఆ భయం ఈ లోకంలో ఉండేటువంటి భగవంతుడి మీద భయం కాదు మనం పొందవలసింది, లోకంలో ఉండేటువంటి విషయాల మీద భయాన్ని పొందాలి. ఈ సంసారం మీద భయం పొందాలి. ఈ సంసారం అనేటువంటిది మనని ఊబిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎంత 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 లాక్కొని వెళ్ళిపోతుందో తెలియదు. మళ్ళీ బయటికి రావడానికి కూడా వీలు ఉండదు దాని నుంచి. అలాంటి ఊబి అనేటువంటి ఈ సంసారంలో పడ్డాను. ఈ పడినటువంటి నాకు భయం అనేటువంటిది కలుగుతుంది. దీని నుంచి బయటపడేవయ్యా అని పరమాత్మని ప్రార్థించగలగాలి. కానీ పరమాత్మని పొందితే మనకి భయం అనేటువంటిది ఉండదు. దీని గురించి భయపడాలి, పరమాత్మని పొందితే భయం అవసరం లేదు. అందుకనే కదా ప్రహ్లాదుణ్ణి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళవయ్యా అంటే వెళతానని బయలుదేరాడు కదా. ఏం నీకు భయం లేదా? అంత ఉగ్ర రూపంలో ఉంటే ఆయన్ని చూసి మేమే దడదడలాడిపోతున్నాం, చిన్న పిల్లవాడివి, నీకు భయం లేదా అంటే భయాలకే భయం కలిగించేటువంటి ఆయన వల్ల నాకు భయం ఏంటన్నాడు. అది కావాలి. ఇదిగో ఈ సంసారం మీద భయపడాలి. పరమాత్మకి దూరం చేస్తుంది అనేటువంటి భయం దీని మీద ఉండాలి. కానీ ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులు పోతాయేమో, లేకపోతే ధనం పోతుందేమో, లేకపోతే మనుషులు దూరం అయిపోతారేమో అనేటువంటి భయం మాత్రం మనని వెంటాడుతూ ఉంటుంది. దానివల్లనే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఏది కూడదో అది మన దగ్గర పుష్కలంగా ఉంటుంది. ఏది అవసరమో అది చాలా తక్కువ ఉంటుందో లేదో కూడా చెప్పలేం. మదం ఎప్పుడైతే తన దగ్గర ధనం ఉన్నదో, లేదా విద్య ఉన్నదో, తనకేదైనా కులం ఉన్నదో, మంచి కులంలో పుట్టాడో, దీనివల్ల మదం వస్తుంది. ఆ మదత్రయం అంటారు. అది ఆ ఐశ్వర్య మదం కళ్ళు కప్పేస్తుంది. ఈ విద్యామదం అహంకారాన్ని నెత్తికెక్కిస్తుంది. కులమదం కూడా అహంకారాన్ని తెస్తుంది. కనుక ఈ మదం అనేటువంటిది, మదత్రయం ఏదైతే ఉన్నదో పూర్తిగా దాన్ని వదిలేసేయాలి. అయితే ఇక్కడ మానం అంటున్నారు. మానం, గౌరవం కూడా యథార్థంగా శత్రువే. మనల్ని ఎవరైనా గౌరవించారు, గౌరవించడం చేత మనం ఆనందపడిపోతాం, కానీ అది శత్రువు. ఎందుకు శత్రువు? అది అహంకారాన్ని పెంచుతుంది కనుక. కానీ ఇంకొకటి కూడా ఉంది, మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఏం చెప్తుంది? నిన్నెవరైనా పొగిడారనుకో, నిన్నెవరైనా పొగిడితే నిన్ను పొగిడినటువంటి వాళ్ళకి నీ పుణ్యం వెళ్ళిపోతుందట. నిన్ను ఎవరైనా పొగిడితే వాళ్ళకి నీ పుణ్యం వెళ్ళిపోతుంది. నిన్నెవరైనా తిడితే తిట్టిన వాళ్ళకి నీ పాపం వెళ్ళిపోతుంది. కానీ మనకి పొగిడిన వాళ్ళంటేనే ఇష్టం. యథార్థంగా తిట్టిన వాళ్ళే మనకి మిత్రులు, పొగిడేవాళ్ళు మనకి శత్రువులు. యథార్థం తిట్టేవాళ్లే మనకి మిత్రులు. ఎందుకు? మన పాపాన్ని ఎంతో డబ్బులు ఇస్తాండ్రా ఈ పాపం పంచుకోమంటే పంచుకునేవాడు ఉంటాడా? ఎవడు ఉండడు. కానీ వాడు నన్ను తిట్టి నా పాపాన్ని ఫ్రీగా తీసుకెళ్ళిపోతున్నాడు. నిజంగా ఎంత మిత్రుడు!
కనుక ఇదిగో ఈ ఉండేటువంటి మానం, గౌరవం కూడా మనకి శత్రువే ఒక విధంగా. మన పుణ్యాలన్నీ ఖర్చు చేయిస్తుంది. సరే, అవమానం అనేటువంటిది కూడా మనకి శత్రువే. అవమానం ఎందుకు శత్రువు అంటే, ఎప్పుడైతే అవమానం పొందామో మన హృదయంలో క్రోధం పుడుతుంది, ద్వేషం వస్తుంది, దానివల్ల వినాశనానికి అది కారణమవుతుంది, దానివల్ల మనని నాశనం చేస్తుంది. అలాగే అసూయ, అబ్బో ఇది మహాభయంకరమైందని చెప్తాడు స్వామి భగవద్గీతలో. ఈ అసూయ అనేటువంటిది ముందు ఎవరినో కాల్చడం కాదు, ముందు తనని తాను కాల్చుకుంటాడు. అసూయ చేత తనకి తాను మండిపోతాడు. ఇతరుల యొక్క వృద్ధిని చూసి సహించలేడు, ఇతరుల యొక్క వైభవాన్ని చూసి సహించలేడు. రోడ్డు మీద ఎవడో మంచిగా తెల్లటి రంగులు వేసుకున్నాడు, గోడకి సున్నం కొట్టాడు, సున్నం కట్టి చక్కగా అందంగా మెరుస్తున్నటువంటి దాన్ని చూస్తే సహించలేక పేడ ముద్ద వేసి వెళ్ళాడు. ఏమిటి అసూయ అంటే? దోషారోపో గుణేష్వపి. ఒకవేళ ఎదురు వ్యక్తిలో గుణాలు ఉన్నా కూడా వాటి యందు దోషాలని ఆరోపించటం. గుణాలే కానీ దోషాన్ని ఆరోపిస్తే కానీ ఇతనికి శాంతి లేదు మనస్సు. దాన్ని అసూయ అంటారు. ముందది స్వయంగా తనని తాను కాల్చేస్తుంది. కనుక అది భగవంతుణ్ణి పొందనివ్వదు. ఎందుకంటే భగవంతుణ్ణి పొందడానికి ప్రధానంగా ఉండవలసింది అనసూయ, అంటే అసూయ లేకపోవడం. వేదాంత విద్యకు కూడా ప్రధానమైనటువంటిదిగా చెప్తాడు. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. నువ్వు అసూయ లేనటువంటి వాడివి కనుక నీకు చెప్తున్నానన్నాడు. సరే, తన మీద అనుకోండి, అది వేరే సంగతి. కనుక ఆ అసూయ అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు, అది భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. మాయ, మాయ అంటే కపటం, కపటంగా ప్రవర్తించటం, విచిత్రంగా మనస్సుని పరిణమింపజేసుకోవటం, చంచలం, ఇవన్నీ కూడా లోకంలో మనని స్థిరమైనటువంటి వ్యక్తిగా గుర్తింపనివ్వవు. తర్వాత మనం ఈ చాంచల్యం చేతనో లేకపోతే ఈ కపటం చేతనో పరమాత్మని పొందడానికి అవకాశం ఉండదు. అలాగే హింస, మన మనస్సు ఎప్పుడు కూడా ఎవరికో ఒకళ్ళకి ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచిస్తుంటుంది. మనని ఎవరైనా కష్టపెడితే మనం సహించలేము. ఆ సహించలేనప్పుడు వాడికి ఏం చేస్తే బాగుంటుంది, ఇంతకన్నా ఘనంగా వాడికి బుద్ధి చెప్పాలి, ఇలా భావిస్తాం మనం. దానివల్ల అతనికి ఏదో ఒక చెడు చేయాలనుకుంటాం, అదే హింసా ప్రవృత్తి. అది ఎప్పుడూ మంచిది కాదు, అది భగవంతుడి నుంచి దూరం చేసేటువంటి దుర్గుణం అంటారు. క్షమ అనేటువంటిది చాలా గొప్పది, ఈ హింసకి వ్యతిరేకమైనటువంటిది. వాడు ఎంత నాకు దోషం చేసినా కూడా అతన్ని క్షమించటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి గుణం అంట. చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటి గుణం. ఎంత దోషం చేసినా కూడా తనని మాత్రం ఒక మాట కూడా అనకుండా తనని క్షమించగలిగేటువంటి స్వభావం కలిగి ఉండాలి. చాలా ఉత్తమమైనటువంటి గుణం. తర్వాత మాత్సర్యం. మాత్సర్యం ఉన్నా కూడా దగ్గర ఈర్ష్య లాంటిదే. అలాగే అభినివేశం అంటే రజోగుణం కలిగి ఉండటం. రజోగుణం కలిగి దాని యందు బాగా తీక్ష్ణమైనటువంటి కోరికతోటి, అది లభించకపోతే క్రోధంతో ఇలా జీవనం సాగించడం. ఆ తర్వాత ప్రమాదం అంటే అర్థం ఏంటి? పరాకుగా ఉండటం. ఎప్పుడు జీవితంలో యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందడంలో పరాకును పొందకూడదు. మనం ఏ విషయం తెలుసుకున్నా కూడాను అది పూర్తిగా మన మనస్సులో పట్టేలాగా మనం తెలుసుకోం. ఏదో పైపైన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కనుకనే మనం దాని యందు పరిపూర్ణంగా సిద్ధిని పొందలేం. ఇప్పుడు ఏదో చెప్పాం, అబ్బాయి ఇలా చేయి, అయిపోయింది అంతే. ఊరికే పైపైన అలా వినేసాం, అయిపోయింది. దాని మీద దృష్టి లేదు, శ్రద్ధ రాదు.
దృష్టి లేకపోతే శ్రద్ధ రాదు. శ్రద్ధ రాకపోతే నువ్వు దాన్ని ఉత్తమంగా చేయలేవు. ఆ పని ఎప్పుడైతే నువ్వు చేయలేవో దానివల్ల నీకు ఫలం రాదు. అందువల్ల చూడండి, లోకంలో ఒక విషయాన్ని 100 సార్లు చెప్పించుకునే వాళ్ళు ఉంటారు, లక్షల సార్లు చెప్పించుకునే వాళ్ళు ఉంటారు. ఒకే విషయం మాటి మాటికి మర్చిపోవడం అనేటువంటిది జరగదు. ఎంత అజ్ఞాని అయినా సరే ఒక్కసారి కాదు 10 సార్లు అయినా సరే కనీసం 11వ సారి స్థిరపడతాడు. కానీ 100ల సార్లు లక్షల సార్లు చెప్పించుకున్నారంటే అర్థం ఏంటి? ప్రమాదం అనేటువంటి గుణం బాగా ఉన్నటువంటి వాళ్ళు. పరాకు, శ్రద్ధ లేకుండా వినడం, దాన్ని వదిలివేయడం, అది చాలా దోషపూరితమైనటువంటి గుణం. భగవంతుని గురించి, ఆయన యొక్క సంబంధించిన జ్ఞానాన్ని గురించి తెలుసుకునేప్పుడు పరాక్ అనేటువంటిది వచ్చింది అంటే మనం యథార్థ తత్వాన్ని తెలుసుకోకుండా పరమాత్మకి దూరం అయిపోవలసి వస్తుంది. కనుక ఈ ఎటువంటి పరిస్థితుల్లో ప్రమాదం అనేటువంటిది కూడదు. అలాగే క్షుధ, నిద్ర, అంటే ఆకలి, నిద్ర, ఈ రెండూ కూడా మనకి శత్రువులే. ఆకలి వేసింది ఎంత కోపం వస్తుంది. ఇంట్లో పాత్రలని టపా 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 విసిరేస్తారు. తన కోపాన్నంతా గిన్నెల మీద చూపిస్తారు. సరిగా సమయానికి వంట వండలేదు భార్య, చిందులు తొక్కుతారు. ఆకలి వేసినప్పుడు ఆకలి కోపం అంటారు, దాన్ని ఆకలి కోపం అంటారు. ఆ టైంలో విపరీతంగా గొడవ చేసి పారేస్తారు. సాపాటు చేసిన తర్వాత అప్పుడు శాంతిస్తారు. ఏదో ఇందాక కోపంలో అలా పాత్రలన్నీ ఎరగొట్టారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొనుక్కురా అంటుంది భార్య. ఏం చేయాలి? ఈ క్షుధ అనేటువంటిది చాలా తప్పులు చేయిస్తుంది. ఆ క్రోధంతో, ఆకలి వల్ల వచ్చేటువంటి బాధ చేత, దుఃఖం చేత చాలా చాలా చెడు పనులు కూడా చేయిస్తుంది. ఈ ఆకలిని తట్టుకోలేనటువంటి వాడు దొంగతనాలు చేస్తాడు, మోసాలు చేస్తాడు, ఎన్నో రకాలైన చెడ్డ పనులకి అది దారి కల్పిస్తుంది, మూలమవుతుంది. కనుక అది మంచిది కాదు, అది నీకు శత్రువే. అలాగే నిద్ర చాలా చెడ్డది, చాలా అంటే చాలా చెడ్డది. మాటి మాటికి మనం ఎక్కడైతే మంచి దగ్గర ఉంటామో, మంచి వింటుంటామో సరిగ్గా ఆ సమయంలోనే వస్తుంది. చెడ్డ విషయాలు, సినిమా కబుర్లో, లేకపోతే నలుగురికి సంబంధించిన అనేక రకాల ఎవరి మీదైనా పితృలు చెప్పుకోవటమో, లేకపోతే ఎవరి విషయాలైనా చెప్పుకోవటమో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చుంటే మనకు అసలు రాత్రి 1 గంట అయినా 2 అయినా కూడా కళ్ళు మూతలు కూడా పడవు. ఆశ్చర్యం, మూతలు కూడా పడవు. ఎంతసేపు అయినా ఇంకా ఏంటి, పూర్తిగా చెప్పు, ఏం పర్వాలేదు, మధ్యలో ఆపేస్తామండి, కొన్ని చెప్పు, పర్వాలేదు, రేపు వింటా, ఏం పర్వాలేదు అని మరీ వింటాం మనం. కానీ భగవంతుని యొక్క ప్రసంగం వచ్చేటప్పటికే నిద్ర వస్తుంది. భగవంతుని యొక్క కైంకర్యం వచ్చేటప్పటికే నిద్ర వస్తుంది. మీరు పొద్దున్నే 8 పెట్టారండి ప్రవచనం, పొద్దున్నే 8 పెడితే మేము 4, 3 లేవాల్సి వస్తుంది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని రావాలా లేదా? ఏమిటండి మీరు ప్రవచనానికి వచ్చి నిద్రపోతున్నారు అని పక్క వాళ్ళని అడిగితే, మేము లేచి మరి తొందరగా లేచాము, నిద్ర రాదా అంటమ్మా. నిద్ర చాలా చెడ్డది, మంచి విషయాల్లోనే వస్తుంది. దాన్ని జయించాలి, కష్టపడాలి. ఎలాగైనా సరే నిద్రని పోకూడదు. వస్తుంది మీదకి. నిద్ర దగ్గర ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే, అది వచ్చి నిన్ను ముంచేస్తుంది. ఫస్ట్ నీ కళ్ళు మూతలు పడిపోతుంటాయి, ఒక్కసారి అంతా ఏదో అయిపోతూ ఉంటుంది. నువ్వు దాన్ని కనుక తట్టుకొని, అది ఎంతసేపు ఉండదు, కొన్ని క్షణాల పాటు ఉంటుంది అంతే. నువ్వు దాన్ని కనుక తట్టుకొని ఉన్నావా, ఆ నిద్ర దూరం అయిపోతుంది. నువ్వు కనుక దానికి లొంగావా, నిన్ను ముంచేస్తుంది. చూడండి, కావాలంటే ఎప్పుడైనా గమనించు, వస్తుంటుంది అలాగా.
దాన్ని అలాగే చూసుకొని అలాగే చూస్తూ ఉన్నాం అనుకోండి, నువ్వా నేనా గెలిచేది చూద్దామని పోటీ పడ్డాం అనుకోండి, మనం కనుక దాన్ని కాదని వదిలేస్తే కొద్ది క్షణాలంతే అది వెళ్ళిపోతుంది. అలా మనం లొంగిపోతూ ఉంటాం. నిద్ర చాలా చెడ్డది. కనుక ఇదో నన్ను ఎవరో అడుగుతున్నారు కదా, భగవంతుని గురించి చేద్దాం కదా, ఏదో స్తోత్రం చేద్దాం అనుకుంటే ఆవలింతలు వస్తాయండి, ఏమిటో అర్థం కావట్లేదు అన్నారు నిన్న ఎవరో వచ్చి. ఆవలింతలు దేనికి వస్తాయి? తమో గుణం వల్ల వస్తాయి, తినే ఆహారం వల్ల. కనుక ఇవన్నీ శత్రువులు మనకి అని చెప్తున్నారు నారదుడు. భగవంతుణ్ణి పొందడం ఏకైక లక్ష్యం. ఈ జీవుడికి ప్రణవం అనేటువంటి ధనస్సుతోటి, జీవుడు అనేటువంటి బాణంతో లక్ష్యమైనటువంటి పరమాత్మని చేరడమే ప్రధానం. దీనికి ఆటంకాలు వస్తాయి. ఇది ఆటంకము అనేటువంటిది తెలుసుకున్నప్పుడు నువ్వు దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఇవన్నీ కూడా శత్రువులయ్యా. దేహం అనేటువంటి రథం ఉన్నదే, ఇలాంటి ఇన్ని రకాలైనటువంటి శత్రువుల వల్ల ఈ దేహం అనేటువంటి రథాన్ని వశంలో ఉంచుకోవడానికి నీకు అవకాశం ఉండదు. అంటే యజమాని అయినటువంటి వ్యక్తికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇన్ని రకాల శత్రువులు దీన్ని మోహింపజేస్తున్నాయి. అందువల్ల అది నిన్నేం చేస్తుంది? ఆ ఇంద్రియ పటుత్వాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. ఎప్పుడైతే ఇంద్రియ పటుత్వం లేదో అప్పుడు ఆ మానవుడు సదాచార్య సేవ చేసేటువంటిది విస్మరిస్తాడు. ఎప్పుడైతే దాన్ని సేవ చేయలేదో జ్ఞానాన్ని పొందలేడు. జ్ఞానం ఎప్పుడైతే పొందలేదో ఆ జ్ఞాన ఖడ్గాన్ని తీసుకొని ఆ భగవంతుని యొక్క బలం చేత శత్రువుల్ని నాశనం చేయడంలో విఫలమవుతాడు. తద్వారా అతను లోయలో పడిపోతాడు, సంసారం అనేటువంటి లోయలో పడతాడు. అదే మనం అన్వయ ప్రకారంగా తీసుకున్నట్లయితే ఆ ఇంద్రియాలు, ఆ దేహం అనేటువంటి రథాన్ని తన వశంలో ఉంచుకొని జీవుడు ఆ ఉండేటువంటి ఇంద్రియాలని పటుత్వం అంటే మంచి నిగ్రహించి వాటిని కనుక చేసుకోగలిగితే మానవుడు సదాచార్య సేవ చేసుకోగలుగుతాడు. దానివల్ల జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది సంపాదించగలుగుతాడో అప్పుడు ఆ జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకొని భగవంతుని యొక్క బలం చేత శత్రువుల్ని నాశనం చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఏవైతే శత్రువులుగా చెప్పామో ఆ శత్రువుల్ని నాశనం చేసుకోగలుగుతాడు. ఆ జ్ఞానం అనే ఖడ్గం కావాలి. అది లేకపోతే నాశనం కావడం ఉండదు. కనుక భగవద్రూపమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఈ శత్రువుల్ని నాశనం చేసుకోవాలి నాయన అని ఉపదేశం చేస్తున్నాడు. ఈ విధంగా చేయకపోతే దుష్టమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు రథంలో ఉన్నటువంటి జీవుణ్ణి బుద్ధి రూపమైనటువంటి సారథి అనేటువంటి విషయాలనేటువంటి దొంగల మధ్యలోకి చేర్చేస్తుంది. ఆ విషయాలనేటువంటి దొంగల మధ్యలో చేరితే ఆ చోరులు ఏం చేస్తారు? గుర్రాల్ని, సారథిని, మొత్తం అందరినీ కూడాను దోచుకొని తీసుకెళ్ళిపోయి అంధకార బంధురమైనటువంటి ఈ మహామృత్యు స్వరూపమైన సంసారంలో పడేస్తారు. కాదు మరి వాళ్ళు ఏం చేస్తారు? ఆ చోరులు మొత్తం అంతా దోచుకుంటారు, రథాన్ని తోసిపారేస్తారు. అదిగో అలా అయిపోతుంది అని అంటున్నాడు. వేద విహితమైనటువంటి కర్మలు ఉన్నాయి కొన్ని, వాటికి వేద విహితమైనటువంటి కర్మలుగానే కొన్ని కర్మల్ని వేదమే చెప్పింది. ప్రవృత్తి కర్మలని, నివృత్తి కర్మలని రెండు రకాలుగా చెప్పింది. వాటిలో ప్రవృత్తి కర్మలంటే ఏంటి? ప్రవృత్త కర్మలంటే కర్మానుష్ఠానం. మనం నిత్యము చేసేటువంటి నిత్య కర్మలో, నైమిత్తిక కర్మలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్ణ ధర్మానికి సంబంధించిన కర్మలు, ఆశ్రమ ధర్మానికి సంబంధించిన కర్మలు అన్నీ. ఈ కర్మానుష్ఠానం ఏదైతే ఉన్నదో అదంతా కూడా సంసారాన్ని ఇస్తుంది. కానీ నివృత్త కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మానుష్ఠానం అమృతత్వాన్ని పొందింపజేస్తుంది. అమృతత్వం అంటే మోక్షాన్ని కలిగిస్తుంది. కనుక అసలు ఈ ప్రవృత్త కర్మలు అంటే ఏమిటండి అన్నారు. ఏవో చాలా ఉన్నాయంటున్నారు కదా. ఏమిటి ఆ కర్మలు అంటే? రెండు రకాలుగా ఉన్నాయన్నారు. ఏమిటవి? ఇష్టములు, పూర్తములు అని. ఇష్టాపూర్తాలు అంటారు వాడు. ఇష్టకర్మలు, పూర్తకర్మలు. ఇష్టకర్మలు అంటే ఏమిటి అంటే అగ్నిహోత్రం, దర్శం, పూర్ణమాసం,
చాతుర్మాస్యం, పశుయాగం, సోమయాగం, అలాగే హింసాబహుళంగా ఉండేటువంటి యజ్ఞాలు, అంటే పశుబలి గట్రాలు చేసేటువంటివి, ఇంకా 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 అనేక రకాలైనటువంటి హింసా ప్రవృత్తులతో కూడుకున్నటువంటివి, అలాగే ద్రవ్యమయమైనటువంటి యజ్ఞాలు, కామ్యం అంటే కోరికలతో కూడినటువంటివి, అలాగే వైశ్వదేవం అనేటువంటిది, బలిహరణ మొదలైనటువంటివన్నీ ఇష్టకర్మలు అంటారు. అలాగే పూర్తకర్మలు అంటే ఏంటి? పూర్తకర్మలంటే ఇప్పుడు దేవాలయాలు కట్టడం, నిర్మాణం చేయడం, లేకపోతే ఉపవనాలని నిర్మాణం చేయడం, లేకపోతే కూపాలు అంటే బావులు తవ్వించడం, లేకపోతే చెరువులు తవ్వించడం, లేకపోతే చలివేంద్రాలు పెట్టడం, ఇట్లాంటివన్నీ వీటన్నిటినీ పూర్తకర్మలు అంటారు. పూర్తములు అని అంటారు వీటిని. అవి ఇష్టాలు, ఇవి పూర్తాలు. ఈ రెండు కర్మలు కూడా నిన్ను సంసారంలో పడవేసేటువంటివి. సంసారంలో పడవేస్తాయి, కానీ వీటి వల్ల శుభకరమైనటువంటి ఫలం వస్తుందనుకుంటా, అది వచ్చేది స్వర్గాలు. స్వర్గాది ఫలాలు మాత్రమే లభిస్తాయి వాడు, మళ్ళీ సంసారంలో పడతావు అని ఇష్టాపూర్తాలు అనేటువంటివి చెప్తున్నాను. ఇప్పుడు మనం దానం ధర్మం అని చెప్తున్నాను చూడండి. దాన ధర్మాలు చేస్తున్నారు అని. దానం ఏమిటి, ధర్మం ఏమిటి? దానం ధర్మం ఒకటి కాదా అని మనకు సందేహం కలుగుతుంది. దానం అంటే మనకుండేటువంటి పాపాన్ని పోగొట్టుకోవడం కోసంగా చేసేటువంటి ఒక క్రియ. మన పాపం ఏదో పాపం చేశాం, ఆ పాపాన్ని పోగొట్టుకోవాలంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏమిటి ప్రాయశ్చిత్తం అని శాస్త్రాల్లో వెతికితే, నాయనా నువ్వు నువ్వులు దానం చెయ్యి అన్నాడు, లేదా గోవుని దానం చెయ్యి, మినువులు దానం చెయ్యి, ఏదో దానం చెయ్యి అని చెప్పింది. ఈ దానం కనుక చేసినట్లయితే నీకుండేటువంటి పాపం పోతుంది. నీకుండేటువంటి పాపం ఎక్కడికి పోతుంది? అది ఎగిరిపోతుందా? కాదు, ట్రాన్స్ఫర్ అవుతుంది, బదిలీ అవుతుంది. ఎవరికి బదిలీ అవుతుంది? నువ్వు ఇచ్చేటువంటి ఆ ద్రవ్యంతో పాటుగా నువ్వు ఎవరికైతే ఆ ద్రవ్యాన్ని ఇస్తున్నావో ఆ బ్రాహ్మణుణ్ణి పొందుతుంది ఆ పాపం. అయితే ఆ బ్రాహ్మణుడు ఆ పాపాన్ని గాయత్రి జపాదుల ద్వారా పోగొట్టు ఉంటాడు. ఇది సంకల్పపూర్వకంగా జరగవలసింది. అందుకనే దానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి నీళ్లు వదిలిస్తారు. ఈ దానం అనేటువంటిది ప్రత్యేకంగా నీకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడం కోసంగా చేసేటువంటి కర్మ. ధర్మం అన్నారు. ధర్మం అంటే ఏమిటి? పుణ్యాన్ని సంపాదించుకోవడం. అది పాపాన్ని పోగొట్టుకోవడానికి, ఇది పుణ్యాన్ని సంపాదించుకోవడానికి. మరి నేను దానం చేస్తున్నాను కదా, దానివల్ల పుణ్యం రాదా అంటే, నీకున్న పాపం పోవడమే పుణ్యం, అంతకుమించి ఇంకేం కావాలి? మళ్ళీ ఎక్స్ట్రా దానికేం రాదు, ఉన్నది పోతుంది అంతే. కానీ ధర్మం అంటున్నాం. ఈ ధర్మం అనేటువంటిది ఇప్పుడు చెప్పినటువంటి పూర్త కర్మలు ఏవైతే ఉన్నాయో, 10 మందికి అన్నదానం చేశాం, లేదా మనం బట్టలు ఇచ్చాం, పుస్తకాలు ఇచ్చాం, చలివేంద్రాలు కట్టించాం, బావులు తవ్వించాం 10 మందికి ఉపయోగపడేలాగా. 10 మందికి ఉపయోగపడేటువంటిది, వాళ్ళకి సుఖాన్ని కలిగించేది, హితాన్ని కలిగించేటువంటిది నువ్వు ఏదైతే నీ ద్రవ్యాన్ని వెచ్చించి ఇస్తావో అది నువ్వు ధర్మకార్యం చేసినట్లు లెక్క. అది నీకు పుణ్యాన్ని ఆర్జించి పెడుతుంది. కనుక దాన ధర్మాలంటే ఇది వ్యత్యాసం. కనుక అక్కడ ఇవ్వడమే ఉంటుంది, ఇక్కడ ఇవ్వడమే ఉంటుంది. ఇచ్చే దాంట్లో తేడా. దాన్నేమో తన పాపం పోగొట్టుకోవడానికి, ఇదేమో పుణ్యాన్ని ఆర్జించడానికి. కనుక ఇవన్నీ ఏమవుతాయి? ఇప్పుడు యజ్ఞయాగాదులు చేశారు, ఇష్టాలు అన్నారు. మనం చూడండి, మనకి యజ్ఞం చేసుకుంటున్నారు, సంతానం లేదు, సంతానం కోసం చేస్తున్నారు, పుత్రకామ ఇష్టి అని. అలాగే ధనం కోసం చేస్తారు, లక్ష్మీనారాయణ ఇష్టి. ఇష్టి అంటున్నాం. ఇష్టములు అంటే ఏంటి? మనం మన కోరికల కోసంగా చేసుకునేటువంటి యజ్ఞ కార్యక్రమాలు, పూజలు మొదలైనటువంటివన్నీ.
ఈ యజ్ఞంలో మనం ఏం చేస్తున్నాం, ఆ చెరువు, పురోడాసం మొదలైనటువంటివి, ఆ సంబంధించినటువంటి ఇష్టి యజ్ఞానికి సంబంధించిన ద్రవ్యాలు ఏవైతే దాంట్లో వాడాలని నిర్ణయింపబడిందో ఆయా ద్రవ్యాలతో మనం హవనం చేస్తున్నాం. ఈ హవనం చేసినప్పుడు ఆ పదార్థాల వల్ల వచ్చేటువంటి ధూమం ఉన్నది, ఆ ధూమం అంటే ఆ ధూమ అభిమాన దేవతలు ఉంటారు, ఆ దేవతల్ని వీడు పొందుతాడు. అది చేయడం వల్ల ఆ ధూమం వల్ల ధూమ అభిమాన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పొంది, తర్వాత రాత్రి అభిమాన దేవతల్ని పొంది, ఆ తర్వాత కృష్ణపక్షాన్ని పొంది, అలాగే దక్షిణాయనాన్ని పొంది, చంద్రలోకాన్ని పొంది మొదలైనటువంటి ఆ మార్గాల్లో ప్రవృత్తి మార్గంలో అనుసరించేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అలా ప్రయాణం చేసి ఆయా లోకాలని పొందుతాడు. పొంది చివరికి మళ్ళీ అవి క్షయం కాగానే భూమిలో పుడతాడు. ధూమాది మార్గం అన్నాడు భగవద్గీతలో, కృష్ణ మార్గం అన్నాడు, శుక్లగతి కృష్ణ గతి అని చెప్తాడు. అదో ఆ ధూమాది మార్గం ఇది అన్నమాట. ఈ మార్గంలో ప్రయాణం చేసి వాడు స్వర్గాది లోకాలకు వెళతాడు, వెళ్ళి సుఖాలు అనుభవించి మళ్ళీ తిరిగి వస్తాడు. అలాగే నివృత్తి మార్గంలో ఉండేవాడు. ఇవన్నీ ప్రవృత్తి మార్గానికి సంబంధించినటువంటి. ఇక నివృత్తి మార్గంలో ఉండేటువంటి వాడు ఉంటాడు అంటే వాడు త్యాగం చేస్తాడు, సర్వం త్యాగం చేస్తాడు. ఓ భగవంతుడు అనేటువంటి ఫలం కోసం అని అన్నిటినీ వదిలి ఆ పరమాత్మ కోసమే జీవనం సాగిస్తాడు. నివృత్తి అంటే అన్నిటినీ వదిలిపెట్టడం, ప్రవృత్తి అంటే అన్నిట్లోకి తాను ప్రవర్తించడం. అన్నిటినీ వదిలిపెట్టి ఆ త్యాగంతో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి పరమాత్మ, అది ఇందాక చెప్పాం, కర్మ ఫలాల సహితం నిష్కామంగా పరమాత్మ యొక్క కైంకర్యం చేస్తాడు. కర్మ ఫలాల సహితం అన్నిటినీ త్యాగం చేసుకుంటూ పరమాత్మను ఆరాధించేటువంటి పురుషుడున్నాడే, అతను అగ్ని, సూర్యుడు, దినము, రాహ్నము, అలాగే శుక్లపక్షం, పూర్ణిమ, ఉత్తరాయణం, బ్రహ్మ అని చెప్పబడేటువంటి లోకాలన్నింటినీ కూడా దాటుకుంటూ పరమపదాన్ని చేరతాడు. ఇది శుక్లగతి. ఇందాక చెప్పబడింది కృష్ణగతి. కృష్ణ అంటే రాత్రి, రాత్రిగతి అన్నమాట. నలుపు, నల్లని మార్గం, ఇది తెల్లని మార్గం. కనుక ఇదిగో ఈ విధంగా ఉంటుంది. అంటే పరమపదాన్ని చేరేటువంటి జీవుడి గురించి చెప్తున్నారు. పరమపదాన్ని చేరేటువంటి జీవుడు అసలు మామూలుగా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, కానీ ఒకసారి ఆలోచన చేస్తే 3 రకాలైనటువంటి మార్గాల ద్వారా వెళ్తాడు జీవుడు అనుకున్నాం, శరీరాన్ని వదిలిపెట్టి. ఆ 3 రకాలైనటువంటి మార్గాల్లో ప్రధానంగా బొడ్డుకి కింది భాగంలో ఉండేటువంటి మార్గాలు, బొడ్డుకి పై భాగంలో ఉండేటువంటి మార్గాలు, అలాగే బ్రహ్మరంధ్రం, 3 మార్గాలు. బొడ్డుకి కింది భాగంలో ఉండేటువంటి మార్గాల ద్వారా వెళ్ళిపోయేవాడు అధోలోకాలని పొందుతాడు అని, బొడ్డుకి పై భాగంలో ఉండేటువంటి కన్ను, ముక్కు, నోరు, చెవి, కొంతమంది చూడండి చనిపోతూ కళ్ళు తెరిచిపోతారు, నోరు తెరిచిపోతారు, ముక్కులో నుంచి అంతా వచ్చేస్తుంది, అక్కడి నుంచి పోతారు. అంటే ఆయా ద్వారాల గుండా వెళ్ళిపోతారు. ఆ వెళ్ళేటువంటి వాడు కూడా ఏ ఏ లోకాలని పొందుతాడు అనేటువంటిది చెప్పబడుతోంది అన్నమాట. ఆ ఉండేటువంటి మలం వదులుతూ కొంతమంది పోతారు, మూత్రద్వారంగా వెళ్ళిపోతారు. ఈ ఒడ్డుకి కింది భాగంలో ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా వెళ్ళేటువంటి వాడు అధోలోకాలని పొందుతాడు. అలాగే ఊర్ధ్వభాగం ద్వారా వెళ్ళేటువంటి వాడు ఊర్ధ్వలోకాలని పొందుతాడు. బ్రహ్మరంధ్రం ద్వారా పోయేటువంటి వాడు మాత్రం పరమాత్మను పొందుతాడు. బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని వెళ్ళేటువంటి వాడికి స్వయంగా పరమాత్మే మార్గం చూపిస్తాడు. అతను ముక్త పురుషుడు. ఆ ముక్త పురుషుడని చెప్పబడేటువంటి జీవుడు చివరి సమయంలో వెళ్ళిపోయేటప్పుడు ఆ వెళ్ళేటువంటి జీవుడికి ఇక్కడ సుషుమ్న అనేటువంటి ఒక నాడి ఉంటుంది. 101 నాడులు ఉంటాయి, అందులో ఒక నాడి సుషుమ్న అని. ఆ సుషుమ్న అనేటువంటిది మామూలుగా జీవుడికి కనిపించేటువంటిది కాదు. అలా ఉండేటువంటి ఆ నాటిని చివరి సమయంలో ఎవరికైతే ముక్తిని ప్రసాదించాలని పరమాత్మ సంకల్పించారో ఆ జీవుడికి మాత్రం అది దర్శనం ఇస్తుంది. దాంట్లో నుంచి జీవుడు ప్రవేశించి ఇదిగో ఈ ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళేటువంటి తాను ఇదిగో అగ్నిలోకానికి వెళతాడు, వెళ్ళి అక్కడి నుంచి సూర్యలోకానికి వెళతాడు. అయితే వెళుతూ ఉన్నప్పుడు పరమాత్మ
దగ్గర నుంచి అంటే వైకుంఠ ధామం నుంచి అన్ని లోకాలకి కూడా ఈ శుక్లగతిలో ఉన్నటువంటి అన్ని లోకాలకు కూడా ముందుగా సమాచారం అందుతుంది, ఇదిగో వస్తున్నాడు ముక్త పురుషుడు అని. వాళ్ళు ఆయా లోకాల్లో ఉండేటువంటి అధిపతులు అతన్ని ఆహ్వానిస్తారు. అతన్ని ఆహ్వానించి వాళ్ళని లోకంలోకి తీసుకొని వెళ్ళి పూర్ణకుంభంతో స్వాగతించి వాళ్ళకు ఉండేటువంటి ఆసనాల మీద కూర్చోబెట్టి, స్వయంగా వాళ్ళు కూర్చునే ఆసనాల మీద కూర్చోబెట్టి వాళ్ళకి పాద ప్రక్షాళనం చేసి ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేసుకొని, మహానుభావ నువ్వు చాలా గొప్పవాడివి, ఎందుకని నేను ఈ రాజ్యానికి అధిపతినే, ఈ లోకానికి అధిపతినే, కానీ నేను చేసినటువంటి మహా తపస్సులు చేశాను, ఎన్నెన్నో చేశాను, కానీ క్షణికమైనటువంటి నాశనం అయిపోయేటువంటి ఈ ఫలాన్ని కోరానయా. నువ్వు అలా కాకుండా శాశ్వతమైనటువంటి పరమాత్మ యొక్క లోకానికి వెళుతున్నావు. నీ యొక్క తపస్సు గొప్పది, మా తపస్సు కన్నా అల్పమైనటువంటి కోరికలు కోరాం. ఈ లోకం ఎంతకాలం ఉంటుంది? మనమంతరం వెళ్ళిపోతాయని మారిపోతాయి. ఆయనకి మనమంతరం మన కల్పం వచ్చేటప్పటికి లోకాలు నశించిపోతాయి. అధిపతులైనటువంటి వారు మనవంతరానికి మారిపోతారు. ఇలా ఉండేటువంటి పరిస్థితి. కానీ అజ్ఞానం చేత మేము ఇలా కోరాం, నువ్వు మహానుభావుడు అని ఆయనకి పాద ప్రక్షాళన చేసి తీర్థాన్ని ప్రోక్షించుకొని మళ్ళీ వాళ్ళ యొక్క హద్దుల దాకా కూడా తీసుకొని వెళ్ళి వారిని సాగనింపి వస్తారట. మిగిలినటువంటి ఆ ఇతర లోకం ఏదైతే లోకానికి చేరుతున్నారో వాళ్ళు మళ్ళీ ఎదురొచ్చి వాళ్ళు పూర్ణకుంభంతో తీసుకుని వెళతారట. అలాగా అగ్ని, సూర్యుడు, దినం, ప్రాణం, అలాగే శుక్లపక్షం అని, పూర్ణిమ అని, అలాగే ఉత్తరాయణం అని ఈ మార్గంలో ప్రయాణం చేస్తాడు. ఈ మార్గంలో ప్రయాణం చేసి చిట్ట చివరికి అన్ని లోకాలు దాటుకుంటూ బ్రహ్మలోకం దాకా వెళతాడు. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మగారు కూడా ఆయన్ని అలాగే స్వాగతించి ఆదరించి పెరుమాళ్ళను పొందుతున్నారని చాలా గొప్పగా ఆదరించి వారు కూడా తీసుకొని వెళతారు. బ్రహ్మలోకం దాటిన తర్వాత విరజ అనేటువంటి ఒక నది ఉంటుంది. మొన్న చెప్పారు కదా, అటు పరమపదానికి ఇటు ఈ లోకాలకి మధ్యలో హద్దు. అది దాన్ని నిత్య విభూతి అంటారు, దీన్ని లీలా విభూతి అంటారు. ఆ లీలా విభూతికి నిత్య విభూతికి మధ్యలో ఉండేటువంటి హద్దుని కూడా దాటాలి అంటే ఇతను ప్రకృతి మండలంలో ఉన్నాడు. ఇప్పటిదాకా ప్రకృతి మండలంలో ఉన్నాడు అంటే ప్రకృతి సంబంధమైనటువంటి సూక్ష్మేంద్రియాలతో ఉన్నాడు ఇతను. ఈ సూక్ష్మేంద్రియాలు అనేటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఇంద్రియాలు పోకుండా పరమాత్మను పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. కనుక విరజానదిలో మునిగితే అప్పుడు ఇతనికి ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా నింటుపడి అతను మాత్రం పరిశుద్ధమైనటువంటి వాడుగా అష్టగుణ ఆవిర్భావం అవుతుందని ఉపనిషత్తు చెప్తుంది. అష్టగుణాలతో కూడినటువంటి అతను ఆ లోకానికి చేరతాడు. అమానవుడు అనేటువంటి వాడు స్పృశిస్తాడు. అక్కడి నుంచి బయలుదేరి అతనికి అలంకారాలు చేస్తారు. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ముక్తులు నిత్యులు అందరూ కూడా ఇతన్ని స్వాగతిస్తారు. అతనికి గొప్పగా పరమాత్మ యొక్క శ్రీ శఠారిని వారి తల మీద ఉంచి, శిరస్సుని మీద ఉంచి వారిని ప్రదక్షిణం చేయించుకొని అందరూ కూడా ఆనందంతో ఆ ముక్త పురుషుణ్ణి పరమాత్మ దగ్గరికి చేరుస్తారు. ఆయన ఆనందంగా వచ్చినటువంటి ఎప్పుడో తప్పిపోయినటువంటి పిల్లవాడు దొరికితే పొందిన ఆనందాన్ని పరమాత్మ పొంది అతన్ని తీసుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకొని, నాన్న నువ్వెందుకు ఎంత దూరం అయిపోయావు, మాకు నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే శాశ్వతంగా ఉండు అని వారు అనుగ్రహిస్తే అప్పటి నుంచి అతను కూడా పరమపదంలో నిత్యంగా ఉండిపోతాడు అని ఉపనిషత్తు చెప్తోంది. ఇది నివృత్తి మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళకి కలిగే ఫలమయ్యా అని చెప్తున్నాడు. ఇలా చెప్పి నారదుడు అక్కడ కృష్ణుణ్ణి పూజించి యుధిష్ఠిరుడి చేత గొప్పగా సన్మానాన్ని పొంది అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు పరమాత్మ, కృష్ణుడు పరమాత్మ. ఇప్పటిదాకా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాతో పాటు తిరుగుతున్నాడు, మా సఖుడనో లేకపోతే మా బంధువనో ఇంకోటనో. కానీ ధర్మరాజుకి నారదుడి యొక్క మాటల వల్ల మనస్సులో అక్కడక్కడ విన్నటువంటి మాటలు స్థిరం చేసుకున్నాడు. ఓ పరమాత్మ సాక్షాత్తుగా మాతో పాటు నివసిస్తున్నాడు. శ్రీకృష్ణుడు పరమాత్మ అని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాడు, ఆనందాన్ని పొందాడు. సరే, ఇట్లా
ఇప్పటి వరకు కూడా దేవ, అసుర, మనుష్య మొదలైనటువంటి చరాచర ప్రాణులైనటువంటి వాళ్ళకి పుట్టినటువంటి స్థానం దక్షపుత్రికలు. ఆ దక్షుడి యొక్క పుత్రికల వల్లనే కదా ఈ వంశాలన్నీ కూడా వచ్చాయి. కనుక వాటన్నిటినీ కూడాను ఇప్పటిదాకా నీకు వివరించానయా అని నారదుడు ఆయనతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే, వెళ్ళిపోయిన తర్వాత అంటే శుకుడు ఈ విషయాన్ని చెప్పి మళ్ళీ అంటున్నాడు అనమాట, ఇక సప్తమ స్కందం పూర్తయిపోయింది, అష్టమ స్కందంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి స్కందాల్లో క్లుప్తంగా ఒక మాటగా ఏమిటి సారం గుర్తుపెట్టుకుందాం. మొట్టమొదటి స్కందంలో అధికారిని గురించి చెప్పారు. ఎవరు అసలు అధికారి అనేటువంటి విషయాన్ని గురించి చెప్పారు. ఆ తర్వాత శిష్యుల యొక్క అధికారాలు చెప్పబడ్డాయి. అధికారం జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానానికి శోభ కలిగిస్తుంది అని చెప్పారు. ఇక రెండవ స్కందంలోకి వస్తే జ్ఞానోపదేశం చేయటం అనేటువంటిది సుఖమహర్షి చేత చేయబడింది పరీక్షణ్ మహారాజుకి. ఆయన అడిగాడు కదా మోక్షం కావాలి, దానికి ఏమిటి చేయాలి, చివరి సమయంలో ఏం చేయాలి అన్నప్పుడు ఆయనకి జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. అయితే ఎలా అనుష్ఠానంలో దాన్ని ఉంచుకోవాలో చెప్పాడు. అనుష్ఠానం సరిగ్గా ఉంటే తప్ప 4 పురుషార్థాలు కూడాను పొందలేడు అన్నాడు. ఈ చతుర్థ స్కందంలోకి వచ్చి 4 పురుషార్థాలని వివరించాడు. పంచమ స్కందంలోకి వచ్చిన తర్వాత జ్ఞాని అయినటువంటి వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, భాగవత లక్షణాలు ఎలా ఉంటాయో, పరమహంసల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నిరూపించాడు. ఇక షష్ఠ స్కందంలోకి వచ్చేటప్పటికే అజామిళోపాఖ్యానాన్ని చెప్పాడు. తర్వాత నారాయణ కవచాన్ని వివరించాడు. అలాగే చిత్రకేతు ఉపాఖ్యానాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత సప్తమ స్కందానికి వచ్చేటప్పటికి వాసన, మనలో ఉండేటువంటి వాసన, ఆ వాసన వల్ల వచ్చినటువంటి వివిధమైనటువంటి వికారాలు, వాటి గురించి చెప్పాడు. వాటి గురించి చెప్పాడంటే ఇక్కడ ఈ వాసనలు 3 రకాలుగా ఉంటాయి. సద్వాసన అని, అసద్వాసన అని, అలాగే మిశ్రమ వాసన, సత్తు అసత్తులు 2 కలుపుకున్నటువంటి. ఈ సప్తమ స్కందంలో ఉన్నటువంటి ఆ వాసనా బలాలు ఎవరెవరికి ఉన్నాయి? ప్రహ్లాదుడేమో సద్వాసన కలిగినటువంటి వాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి జీవులు, మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిశ్రమ వాసనలు కలిగినటువంటి వాళ్ళు. అలాగే హిరణ్యకశిపుడు అసద్వాసన కలిగినటువంటి వాడు నిరూపించారు. ఆ తర్వాత లోకంలో ఏ ఏ వాసనలు అయితే వాళ్ళకు ఉన్నాయో ఆ వాసన వల్ల కలిగేటువంటి కర్మ ఫలాలు వాళ్ళే అనుభవించాలి. ఎవరూ దీనికి కారణం కాదు. తమ యొక్క పూర్వ కర్మల వల్లనే ఆ వాసన బలం చేత ఆ కర్మ ఫలాలు తాను అనుభవించి తీరాలి. ఇది విధానం. కనుక ఎవరి యొక్క ఫలాలు, కర్మఫలాలు వాళ్ళే అనుభవించాలి. కానీ లోకంలో దోషం ఎవరిదని మనం నిరూపిస్తాం అంటూ చక్కగా ఒక ఉదాహరణ చెప్తారు పెద్దలు. ఏమంటారంటే, ఒక మనిషి ఉన్నాడు, దంతాలు ఉన్నాయి. ఎవరివి ఆ దంతాలు? అతనివే. ఏమండి? తాను ఏదో నములుతున్నాడు, నాలుక దంతాల కింద వచ్చి పడింది. నాలుక దంతాల కింద వచ్చి పడింది. ఆ దోషం ఎవరిది? కొరికాడు, రక్తం వచ్చింది. అబ్బా అన్నాడు. ఎవరిని నిందిస్తావు? నీ నాలుకకి ఇంత దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నువ్వెవరిని నిందిస్తావు? నీ కర్మ వల్లే వచ్చింది అది. నీదే దంతం, నీ దంతాలే నీ నాలుకని కొరికాయి. లోకంలో ఎవరిని నిందిస్తావు నువ్వు? ఎలాగైతే నీ దానివల్లనే నీకు ఈ కష్టం వచ్చింది అనేటువంటి భావనతో దాన్ని దిగమింగి నువ్వు అనుభవిస్తావో,
లోకంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలు, దుఃఖాలు, సుఖాలు కూడా నీ కర్మ వల్లనే వచ్చాయని గుర్తుపెట్టుకో అన్నాడు. సరే, ఇక అష్టమ స్కందానికి వచ్చేటప్పటికే మన్వంతర సంబంధమైనటువంటి చరిత్ర, మన్వంతరాల్లో ఏ మన్వంతరంలో ఎవరెవరు పాలించారు, నారాయణుడు ఎక్కడ అవతరించాడా, ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాల నుంచి ప్రారంభిస్తున్నారు. దీన్ని మన్వంతర లీల అంటారు పెద్దలు. ఇందులో స్వయంభువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు అనేటువంటి నలుగురు మనువుల గురించి తెలియచేయబడుతోంది. వాళ్ళ యొక్క మను వంశాలు అంటే మరీ విస్తృతంగా కాదు, క్లుప్తంగా తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఆయా మన్వంతరాల్లో పరమాత్మ యొక్క అవతారాన్ని గురించి చెప్తున్నారు. భగవంతుడు ప్రతి మన్వంతరంలోనూ అవతరిస్తూ వస్తాడు. అయితే స్వయంభూ మన్వంతరంలో ఇతను ఆది మనువు. అతన్ని గురించి మనం ఆ మనువు యొక్క వంశాన్ని గురించి ముందు చెప్పుకున్నాం, మనువు యొక్క చరిత్ర కూడా. అయితే ఈ మన్వంతరంలోనే దేవతాదుల యొక్క ఉత్పత్తి జరిగింది. ఆ మనువు యొక్క పుత్రికలైనటువంటి ఆకూతి, దేవహూతి అని చెప్పబడేటువంటి వాళ్ళ గర్భాల ద్వారా కపిల, యజ్ఞమూర్తి అని భగవంతుడు అవతరించాడు. కపిలుడిగా దేవహూతికి, ఆకూతికి యజ్ఞమూర్తిగా అవతరించాడు. అయితే ఓ పరీక్షణ్ రాజా, కపిలదేవుడి యొక్క కార్యాలు ఏమిటో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. దేవహూతికి జన్మించినటువంటి కపిల మహర్షి యొక్క. ఇప్పుడు యజ్ఞమూర్తి యొక్క విశేషాలు చెప్తా. అసలు యజ్ఞమూర్తి ఎలా అవతరించాడు, ఎందుకు అవతరించాడు అనేటువంటి విషయం. శతరూప యొక్క భర్త అయినటువంటి స్వయంభూ మనువు ఈయన తపస్సు చేసుకోవాలి అనుకున్నాడు. అందుకని భార్యతో పాటే బయలుదేరి వనానికి వెళ్ళిపోయాడు. అక్కడ సునంద అని చెప్పబడేటువంటి నది ఉన్నది. ఆ నదీ తీరంలో సుమారు 100 సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సు చేస్తూ భగవంతుని స్తోత్రం చేశాడు, శ్రీమన్నారాయణుణ్ణి. అప్పుడు అసురులు, రాక్షసులు వీళ్ళిద్దరూ కూడాను వచ్చారు. వాళ్ళకి విపరీతమైనటువంటి ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళకి ఈ మనువు కనిపించేటప్పటికే మనువుని తినేస్తామని ముందుకు వచ్చారు వాళ్ళు, అసురులు, రాక్షసులు. వాళ్ళకి వేసినటువంటి ఆకలి తీర్చుకోవడంగా వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు అది చూసినటువంటి పరమాత్మ యజ్ఞమూర్తి రూపంలో అవతరించారు, మనువుని రక్షించడం కోసం. అవతరించి తన యొక్క పుత్రులైనటువంటి యాములు అని చెప్పబడేటువంటి దేవతలతో సహా అక్కడ వచ్చి వాళ్ళందరినీ కూడా సంహరించి ఆ మనువుని రక్షించాడు. స్వయంగా తాను ఆ మన్వంతరంలో ఇంద్రుడై లోకాన్ని పరిపాలించాడు. ఆ యజ్ఞమూర్తి స్వయంగా పరమాత్మే ఆ మన్వంతరానికి ఇంద్రుడయ్యాడు. ఇంద్రుడయ్యి పరిపాలించాడు స్వర్గాన్ని. ఇక రెండవది ఉంది. రెండవ మన్వంతరంలో మనువు అగ్ని యొక్క పుత్రుడు ఉన్నాడు, స్వారోచిషుడు అని. ఆ స్వారోచిషుడు మనువు అయ్యాడు రెండవ మన్వంతరంలో. ఇతను పరమాత్మ ఆ మన్వంతరంలో వేదశిరుడు అని చెప్పబడేటువంటి ఒక ఋషికి తుషిత అనేటువంటి ఒక ఆమె భార్యగా ఉన్నది. ఆ భార్య యందు ఆ ఋషికి ఇతను విభుడు అనేటువంటి పేరుతో అవతరించాడు. విభుడు అని పేరు. అయితే మూడవ మనువు ప్రియవ్రతుడు ఉన్నాడు. ఆ ప్రియవ్రతుడి యొక్క పుత్రుడు ఉత్తముడు ఉన్నాడు, మనం చెప్పుకున్నాం అప్పుడు. ఆ ప్రియవ్రతుడి యొక్క పుత్రుడు ఉత్తముడు అనేటువంటి వాడు ఉన్నాడు. అతను ధర్మదేవతకి అతను రాజయ్యాడు, మనువయ్యాడు. ఆ రోజుల్లో ధర్మదేవతకి సూనృత అనేటువంటి ఒక భార్య ఉన్నది. ఆమెడి వల్ల సాక్షాత్తు పరమాత్మ సత్యసేనుడు అనేటువంటి రూపంతో అవతరించాడు. అవతరించి సత్యజిత్తు అని చెప్పబడేటువంటి ఇంద్రుడు ఉన్నాడు ఆ మన్వంతరానికి. ఆ ఇంద్రుడితో కలిసి అసత్యపరాయణులైనటువంటి రాక్షసుల్ని, యక్షుల్ని, భూతాల్ని వీటన్నిటినీ కూడాను ఆ ఇంద్రుడికి సహకరించి సంహరించాడు. ఇక 4వ మనువు ఉన్నాడయ్యా, అతను ఉత్తముడి యొక్క సోదరుడైనటువంటి తామసుడు. 4వ మనువు. ఈ తామసుడు తామస మన్వంతరం అంటారు.
ఇగో ఈ మన్వంతరంలో అతను మనువయ్యాడు. ఆ తర్వాత అప్పుడు ఆ మన్వంతరంలో పరమాత్మ హరిమేధస్సుడు అని చెప్పబడేటువంటి ఒక ఆయనకి హరిణి అనేటువంటి ఆవిడ ద్వారా హరి అనే పేరుతో అవతరించాడు. హరిమేధస్సుడికి హరిణి అనేటువంటి ఆవిడ ద్వారా హరి అనేటువంటి పేరుతో అవతరించాడు. అదిగో ఆ రూపంతోనే గజేంద్రుణ్ణి కాపాడాడయ్యా అంటున్నారు అని పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి చెప్తే, పరీక్షిత్ మహారాజుకి ఒక సందేహం కలిగింది. ఓ స్వామి, గజేంద్రుణ్ణి రక్షించాడంటున్నావు, అతను పశువు కదా, అతన్ని పరమాత్మ రక్షించడానికి కారణం ఏమై ఉంటుంది, ఎందుకు రక్షించవలసి వచ్చింది, ఆ కథ ఏమిటో వినాలనుంది, కుతూహలంగా ఉన్నాను, వినిపించవయ్యా అన్నాడు. నువ్వు ఏ కథ వింటే నీకుండేటువంటి సకల పాపాలు కూడా నశించిపోతాయో అలాంటి అద్భుతమైనటువంటి గజేంద్ర మోక్షం అనేటువంటి కథని నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను అన్నాడు. పరీక్షిత్ మహారాజుకి చెప్పడం ప్రారంభించాడు. క్షీరసాగరం అది, దాని చేత చుట్టబడినటువంటి సుమారు 10,000 యోజనాలు ఉన్నతమైనటువంటి చాలా మనోహరమైనటువంటి త్రికూటం అనేటువంటి ఒక పర్వతం ఉన్నది. క్షీరార్ణవం చేత చుట్టబడింది. ఆ త్రికూటం అనేటువంటి పర్వతం ఉన్నది. ఆ పర్వత సానువుల్లోనే ఋతుమంతం అనేటువంటి వరుణుడి యొక్క ఉద్యానవనం ఉన్నది. అందులో ఒక మనోహరమైనటువంటి సరోవరం కూడా ఉన్నదట. ఆ పర్వతం మీద నివసించేటువంటి యూధాధిపతి, తను యూధపతి ఎవరు, గజేంద్రుడు. అలాంటి ఒక ఏనుగు తన యొక్క ఆడ ఏనుగులతోటి, తమ పిల్లలతోటి, పిల్ల ఏనుగులతోటి కలిసి అక్కడ నివసిస్తూ ఉండేది. అది ఎప్పుడూ వనాల్లో సంచరిస్తూ స్నానం కోసమని, జలక్రీడల కోసమని ఈ సరోవరం దగ్గరకు వచ్చేది. ఋతుమంతం అని ఆ పరమ సరోవరం దగ్గరకు వచ్చేది, ఋతుమంతర వనంలో ఉన్నటువంటిది. సరే, ఇక్కడికి వచ్చి ఆ వనంలోనే జలాలన్నీ త్రాగేసి తన తొండంతో నీటిని తీసుకొని తన ఆడ ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చల్లి, పిల్లల మీద చల్లి ఆనందంగా వెళుతూ ఉండేది. అలాగే రోజు ఉండేటువంటి క్రమంలోనే ఒక రోజు వచ్చి దాంట్లో ఉన్నది. స్నానం చేద్దామని వచ్చి దిగింది. దాంతోపాటు ఆడ ఏనుగులు కూడా దిగాయి, పిల్ల ఏనుగులు దిగాయి. అదిగో ఆ తొండంతో తీర్థం నీళ్లను తీసింది. ఆనందంతో అన్నిటి మీద కూడాను పోస్తోంది. అన్నిటికీ స్నానం చేయించింది. అతి కష్టం మీద వాటి మీద చిమ్మి ఆనందిస్తూ ఉండగా ఆ నీటిలోనే నివసిస్తున్నటువంటి ఒక బలమైనటువంటి ముసలి వచ్చింది, మకరం. ఆ మకరం వచ్చి అది దైవ ప్రేరణ చేత ఆ గజేంద్రుడి యొక్క పాదాలని గట్టిగా పట్టేసింది. ముసలి పట్టు అంటారు చూసారా, ముసలి పట్టు తొందరగా విడుచుకోవడానికి చాలా కష్టం. సరే, అలా ఎప్పుడైతే పట్టేసిందో అప్పుడు విధివశం చేత ఇతను ఆపదలో చిక్కుకుపోయాడు. బాగా అనుకోకుండా జరిగింది ఈ సంఘటన. అనుకోకుండా జరిగేటప్పటికే ఏదో పట్టిందని టకటక కాళ్ళని ఊపిస్తున్నాడు, దాన్ని విదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటిదాకా ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆడ ఏనుగులు, పిల్ల ఏనుగులు ఇవన్నీ కూడాను ఒకసారి కంగారు పడిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసి అది ఇది రెండు కూడాను గొడవ పడటం చూసేటప్పటికి భయంతో వెళ్ళిపోయి ఒడ్డున కూర్చున్నాయి. ఇతను ఈ ముసలి పడితే దాని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అవి సహకరించవలసింది పోయి ఒడ్డుకు వెళ్ళి విచిత్రం చూస్తున్నాయి. చూడండి ఎంత ఆశ్చర్యం. అవి ఒడ్డుకు వెళ్ళిపోయి విచిత్రం చూస్తున్నాయి. ఇది చాలా భయంకరంగా జరుగుతోంది యుద్ధం. అలా సుమారుగా కొంతకాలం చూశాయి. అది వదలట్లేదు, ఇది రావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయాయి. అవన్నీ కూడా వాటితో ఉన్నాం. సరే, ఈ లోపల యుద్ధం ఎట్లా జరుగుతోంది? దీనికి స్థానబలం ఉన్నది, ముసలికి స్థానబలం ఉన్నది. దీని స్థానం కాదు, గజేంద్రుడికి ఇది స్థానం కాదు, దానివల్ల బలం లేదు. అందువల్ల ఈ ముసలి లోపలికి లాగుతుంది, ఇది బయటికి లాగుతుంది. ఆ మకరాన్ని అది బయటికి లాగుతుంటే ఇదేమో దాన్ని లోపలికి లాగుతోంది. అంత పెద్ద శరీరం కలిగిన దాన్ని కూడా ఇది ఎలా లాగగలుగుతుందంటే స్థానబలం చేత.
అది ఇట్లాంటి అద్భుతమైనటువంటి యుద్ధం ఈ రెండిటికి కూడా 1000 సంవత్సరాలు జరిగింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. దేవతలు కూడా చాలా ఆశ్చర్యపోయారట. ఇలా జరుగుతూ ఉంటే ఈ బలం పెరిగి గజం యొక్క శక్తి హీనమైపోతోంది. అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడాను తనని ఎవ్వరూ రక్షించకుండా వెళ్ళిపోయారు. ముందు అనుకున్నాడు పాపం వెర్రివాడు ఈ గజేంద్రుడు, నా బంధువులు ఉన్నారు కదా, పర్వాలేదు, ఎవరో ఒకళ్ళు వస్తారు నా కష్టాన్ని చూసి రక్షిస్తారనుకున్నాడు. కానీ వాళ్ళేమనుకున్నారు, వాళ్ళకి యుద్ధం జరుగుతోంది, మధ్యలో మనం వెళితే మనం చస్తాం, మనకెందుకు ఈ గొడవ అంతా, వాళ్ళేదో తిప్పలు చూసుకుంటారులే, మనం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతే చిట్ట చివరికి వాళ్ళని నమ్మినటువంటి తాను మోసపోయానని తెలుసుకొని నా బంధువులు ఎవ్వరూ వీళ్ళు రక్షించకుండా వెళ్ళారు, చిట్ట చివరికి నా శక్తే నాకు ప్రధానమైంది అనుకున్నాడు. అందువల్ల స్వశక్తితో నేను వీటన్ని జయించాలనుకున్నాడు. జయించాలనుకుని చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నాడు. పోరాటం చేయగా 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 పాపం ఇతనికి శక్తి తగ్గిపోయింది. ఎవ్వరూ రక్షించలేదు, తన శక్తి తనకు ఉపయోగపడడం లేదు. చిట్ట చివరికి ఏం చేయాలో అతనికి తెలియలేదు. ఏం చేయాలో తెలియక ఒక్క భగవంతుడు మాత్రమే రక్షించగలడు అనుకున్నాడు. ఏదో శక్తి ఉంది అనుకుంటున్నారు కదా లోకంలో, కనుక అతనొక్కడు మాత్రమే రక్షించగలడు అనుకుంటున్నాడు. అందువల్ల ఏం చేశాడు, ఆ పరమాత్మని శరణాగతి చేస్తున్నానన్నాడు. ఆ పరమాత్మ కాలరూపమైనటువంటి మహాసర్పాల వల్ల కూడా భయపడిన వాడిని కూడా రక్షించగలిగేటటువంటి వ్యక్తి కదా. అలాంటి వాడిని శరణు వెడితే అతను రక్షించకుండా పోడు. బంధువులు రక్షించకపోవచ్చు, నా శక్తి ఉపయోగపడకపోవచ్చు, కానీ భగవంతుడిని శరణాగతి చేస్తే మాత్రం అది వ్యర్థం కాకపోదు, వ్యర్థం అవ్వదు అనుకున్నాడు. వ్యర్థం అవ్వదు అనుకున్నాడు. అనుకొని మృత్యువు కూడా అతనికి భయపడుతుంది, లోకం అంతా కూడా చెప్తోంది. అందువల్ల తాను తల వంచుకొని అప్పుడు తన పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారం చేత అప్పుడు చేసేటువంటి ఒక స్తోత్రాన్ని పరమాత్మ గురించి చేశాడు. స్తోత్రం అంతా చెప్పుకోవడానికి సమయం లేకపోయినా స్తోత్రంలో ఒక శ్లోకం ప్రధానంగా చెప్తాం. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం అన్నాడు. శరణాగతి చేస్తున్నాడు. ఎవరిని శరణాగతి చేస్తున్నాడు? యస్మిన్నిదం, ఎవరి యందైతే ఈ విశ్వం ఉన్నదో, యతశ్చేదం, స్వయంగా ఎవడైతే ఈ విశ్వానికి స్వయంగా ఎవరిని ఉపాదానంగా చేసుకొని ఈ విశ్వం అనేటువంటిది పుట్టిందో, ఏనేదం, ఎవరి చేత సృజింపబడిందో, యయిదం స్వయం, ఈ సృష్టికి ప్రధానమైనటువంటి ఈశ్వరుడుగా స్వయంగా ఎవరైతే అయి కారణమై ఉన్నాడో, యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం, ఈ కార్యకారణ భావాలకి వీటన్నిటికంటే కూడా భిన్నమైనటువంటి వాడు ఎవరైతే అయి ఉన్నాడో స్వతసిద్ధుడైనటువంటి ఆ భగవంతుడికి నేను నమస్కరిస్తూ శరణాగతి చేస్తున్నాను, నన్ను నువ్వు తప్ప ఎవరు రక్షించలేరయ్యా అన్న. అయితే దీనికి మన పోతన గారు రాసినటువంటి ఒక పద్యం, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్ అన్నాడు. ఎవరి నుంచైతే ఈ జగమంతా పుడుతున్నదో, ఎవని లోపల ఈ జగమంతా ఉంటున్నదో, ఎవని యందు ఈ పరమేశ్వరుడు అని చెప్పబడేటువంటి వాడు మూల కారణమై ఉన్నాడో ఈ జగత్తంతటికి కూడా, ఆది మధ్య అంత రహితుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో
అంతా కూడా తానే అయి ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి ఈ జీవుడికి దేవుడైన ఆ పరమాత్మని నేను శరణాగతి చేస్తున్నానన్నాడు. సరే, శరణాగతి చేశాడు. తన శక్తి ఉన్నంత మటుకు శరణాగతి చేయలేదు. తన శక్తి ఉన్నంత మటుకు చేయలేదు. ఎప్పుడైతే శక్తి క్షీణించిందో అప్పుడు చేశాడు. ఆ శక్తి ఉన్నంత మటుకు చేయనటువంటి వాడికి తానేమనుకుంటున్నట్ట, ముందు ఎప్పుడైనా సరే మన ప్రయత్నం మనం చేస్తాం. మనకి శక్తికి మించితే ముందు సందేహంతో మనం ప్రారంభం అవుతాం. సందేహంతో ప్రారంభమయ్యి అందరూ అంటున్నారు దేవుడు ఉన్నాడు అంటున్నాడు, దేవుడైతే రక్షిస్తాడు అంటున్నాడు కదా, కష్టంలో వీళ్ళ వల్ల ఎవరి వల్ల కావట్లేదు, ఉన్నాడేమో అని ప్రారంభం చేస్తాడు. అలాగే ఈ గజేంద్రుడు కూడా అలా ప్రారంభం అయ్యాడు. పరమాత్మని శరణాగతి చేయడానికి ముందు ఉన్నటువంటి స్థితి ఇతని అనుమానం, ఉన్నాడా లేదా. కలడందురు దీనుల ఎడ, కొంతమంది అంటుంటారు దీనులు ఎవరైనా ఉంటే, కష్టంలో ఉన్నవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ఆయన ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు అని అంటుంటారు. కలడందురు పరమయోగి గణముల పాలన్, ఎవరైనా ఆయన మీద అత్యంతమైనటువంటి ప్రీతితోటి జీవిస్తే లేదా ఆయన్ని ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ పట్ల కూడా పరమాత్మ ఎప్పుడూ రక్షకుడై ఉంటాడు అని అంటారు. కలడందురు అన్ని దిశలను, ఈ ఉండేటువంటి పరమాత్మ అంతటా వ్యాపించినటువంటి వాడు అని కూడా అంటారు. కలడు కలండెను వాడు కలడో లేడో, ముందు అనుమానంతో ప్రారంభం చేశాడు. వీళ్ళందరూ ఇలా చెప్తూ ఉంటారే, ఇలా చెప్పబడేటువంటి వాడు అసలు నిజంగా ఉన్నాడా అని సందేహంతో ప్రారంభం చేశాడు. శక్తి కొద్దిగా ఉన్నంత, శక్తి పూర్తిగా నశించిపోయింది. నశించిపోయినప్పుడు వెంటనే అతనికి చాలా బాధ వేసింది. ఆ శక్తి అంతా కూడా క్షీణిస్తున్నప్పుడు తాను ఒక్కసారి అనుకున్నట్ట, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావులు దప్పెను మూర్ఛ వచ్చెన్, తను ఉండెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్పనితః పరం బెరుగ మన్నింపందగుందీనునిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రార్థించాడు. ఎలుగెత్తి పిలిచాడు. తాను లావొక్కింతయు లేదు, లావు అంటే శక్తి. స్వామి నాకు అస్సలు శక్తి లేదు. ధైర్యము విలోలంబయ్యే, నాకున్నటువంటి ధైర్యం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా నశించిపోయింది. ఇప్పటిదాకా నా శక్తి మీద నేను ఆధారపడి బ్రతకాలనుకున్నాను, యుద్ధం చేయాలనుకున్నాను. శక్తి క్షీణించిపోయింది, శక్తితో పాటు నా ధైర్యం కూడా పూర్తిగా పోయిందయ్యా. ప్రాణంబులుంఠావులు దప్పెన్, నా ప్రాణాలకు కూడా నిలకడ లేకుండా ఉంది. ఆ నిలకడ తప్పినాయి అవి కూడాను. మూర్ఛ వచ్చన్, నాకు ఇదిగో సొమ్మసిల్లిపోతున్నాను, నాకు తెలియటం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, నా శక్తి పోయింది, నేను పడిపోతున్నాను స్వామి నాకు. తనువుండెన్, నా శరీరం కూడా పూర్తిగా చివికిపోయింది, అలసిపోయింది, అస్సలు లేదు దీంట్లో శక్తి. శ్రమం బయ్యడిన్, దీంతో నేను ఆ వేదన పడి పడి శరీరం అంతా కూడా శ్రమ చెందుతున్నదయ్యా. నీవే తప్పనితః పరం బెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకొకటి ఏదీ తెలియదు. ఇంతకుముందు అజ్ఞానం చేత నా బంధువులు ఉన్నారు, నన్ను రక్షిస్తారు అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికే తెలిసింది ఇది మాయా అని. తర్వాత నా శక్తి ఉన్నది కదా, నా శక్తితో నేను జయిస్తాను అనుకున్నాను, అది క్షీణమైపోయింది. ఇక నేను దేనివల్ల కూడా రక్షింపబడనని తెలిసింది. కానీ నిన్ను ఉన్నావని అందరూ అంటూ ఉంటే ఉన్నావో లేదో, నన్ను రక్షిస్తావో లేదో అని నేను సందేహించాను.
కానీ ఇప్పుడు నాకు ఇంకెవరూ దిక్కు లేరు. నీవే తప్ప నితఃపరం బెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కే లేదు. మన్నింపందగుంతీను నిన్, దీనున్నై ఉన్నానయ్యా స్వామి, నన్ను అనుగ్రహించవయ్యా అని కోరాడు. రావే ఈశ్వర కావవే వరద, ఓ పరమాత్మ రావయ్యా, త్వరగా రావయ్యా, నా శరీరం అంతా శ్రమ చెందుతోంది, నాకు మనస్సంతా కూడా నువ్వు ఏదో భ్రమ చెందుతున్నది, నేను పడిపోబోతున్నాను, స్పృహ తప్పిపోతున్నాను, రావయ్యా రావయ్యా అని పిలిచాడు. సంరక్షింపు భద్రాత్మక, నన్ను రక్షించవయ్యా అని ప్రార్థించాడు. ప్రార్థించి అతను ఎక్కడున్నాడు దానికి ముందు అంటున్నాడు ఒక మాట. ఎక్కడున్నాడు అతను? అతని లోకాన్ని కూడా చెప్తున్నాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు దెగిన తుదిన, లోకంబు పెంచీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్ అన్నాడు. అంటే ఈ లోకాలు కానీ, లోకేశులైనటువంటి వాళ్ళు కానీ, లేదా లోకస్తులైనటువంటి ఇతర జీవకోటి కానీ ఎవరైనా సరే చిట్ట చివరికి చేరేటువంటి స్థానం ఏదైతే ఉన్నదో అది ఎక్కడున్నది? తుది, ఎక్కడో చివరిలో ఉన్నది. ఎక్కడున్నది అది? పెంచీకటి కవ్వల, అంధకారం అని చెప్పబడేటువంటి దానికి ఆవల ఉన్నది. అక్కడ ఎవ్వండేకాకృతి వెలుగు, ఒకే రూపంతో జ్యోతిగా, అంటే ఒక అద్భుతమైనటువంటి తేజస్సుగా ఎవరైతే అక్కడ వెలుగుతూ ఉంటాడో ఆ పరమాత్మ, అతనినే సేవింతున్, అతన్ని నేను సేవిస్తున్నానన్నాడు. అయితే ఇక్కడ ఎక్కడా కూడా పేరు చెప్పలేదు. తమాషా చూడండి, గజేంద్రుడు ఎన్నో రకాలుగా ప్రార్థించాడు కానీ ఎక్కడా కూడా పేరు చెప్పలేదు, ఫలానా దేవుడని చెప్పలేదు. ఈ మాట పిలుస్తూ ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ ఎవరిని పిలుస్తున్నాడు, ఎవరిని పిలుస్తున్నాడు, ఎవరిని 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 అనుకున్నారట. ఇంద్రుడికి వినిపించింది, అలాంటి వాడిని నేను కాదనుకున్నాడు. బ్రహ్మకి వినిపించింది, నేను కాదనుకున్నాడు. శివుడు అనుకున్నాడు, నేను కాదనుకున్నాడు. వీళ్ళందరూ కూడా నేను కాదు నేను కాదు నేను కాదు అని అనుకుంటూ ఉంటే చిట్ట చివరికి నారాయణుడికి వినిపించింది, పరిగెట్టుకుంటూ వచ్చేట తాను. ఎంత ఆశ్చర్యం ఇది! ఆ పరమాత్మ ఆయన కోసమని ఒక గజం ఆ ఇచ్ఛామయమైనటువంటి వేగంతో తన ఇష్టంగా తాను ఆ గజేంద్రుడిని రక్షించడం కోసమని నారాయణుడు ఈ హరి, శ్రీహరి అని చెప్పబడేటువంటి ఆయనే ఆవిర్భవించాట. అయితే ఆ వచ్చేటువంటి ఆయనకు ఉన్నటువంటి శంఖచక్ర గదాయుధాలు అన్నీ కూడా తీసుకొని వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆయన ఆ గజేంద్రుడి మీద వచ్చి అతి కష్టంతో నారాయణ అఖిల గురు నీకు నమస్కారం అంటున్నటువంటి ఆ గజేంద్రుడిని చూశాడు. చాలా కష్టపడుతున్నాడు బాబు. చాలా కష్టపడుతున్నటువంటి ఆయన వచ్చే విధానాన్ని కూడా వర్ణిస్తాడు పోతన. ఎలా వచ్చాడు అని చెప్తూ, సిరికింజప్పడు, ఆ పరమాత్మకి ఈయన మీద అత్యంతమైన ప్రీతి ఉన్నది. ఈయన పిలుస్తున్నాడు, పిలుస్తుంటే ఇంకా ఆగలేకపోయాడు. ఎలాగైనా సరే తొందరగా వెళ్ళాలి, అతన్ని రక్షించాలి, పడిపోతున్నాను అంటున్నాడు. టావుల్ అరే రే ఇట్లా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నేను ఇంత ఆలస్యం చేయటమా అనుకుంటూ ఆయన పరిగెడుతున్నాడు. ఆ పరిగెట్టేటటువంటి హడావుల్లో పాపం ఎవరికి, ఇప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు భార్యకు ఒకసారి చెప్పి నేను ఇలా వెళుతున్నాను బయటికి అని చెప్పి వెళతాడు ఎవరైనా. ఆయన చెప్పలేదుట, చెప్పకుండానే పరిగెడుతున్నాడు. సిరికిన్ చెప్పడు, సిరికి చెప్పలేదు, లక్ష్మీదేవికి చెప్పలేదు నేను వెళ్తున్నాను. శంఖచక్రములు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు, తాను వెళ్ళేది రక్షించడానికి ఆయుధాలు కావాలి, తన శంఖచక్రాలు ధరించి వెళ్ళాలి, అది కూడా మర్చిపోయాడు బాబు.
తన భార్యకి చెప్పడం మర్చిపోయాట. ఈ శంఖచక్రాలు వదిలేసి వెళ్ళిపోయాట. వెళుతూ ఉన్నటువంటి వాడు పరివారంబున్ చీరడు. తన యొక్క పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలవలేదట. రండి రండి, తొందరగా రండి, అతను కష్టంలో ఉన్నాడు, అతన్ని రక్షించాలి అని ఎవరిని కూడా తాను పిలవలేదట. అభ్రగపతిన్ మన్నింపడు. ఇక మనం వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్ళాలి? వాహనం ఉండాలి. ఆ వాహనమైనటువంటి గరుత్మంతుడిని తాను పిలవలేదట. అలా సిద్ధపడమని చెప్పలేదట. చెప్పకుండా ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. అలా పరిగెట్టుకుంటూ వెళుతుంటే ఆయనకున్నటువంటి జుట్టంతా కూడాను చెవుల మీదకి పడిపోతుందట, అలా వేళ్లాడిపోతుందట. దాన్ని సరిచేసుకోవడం కూడా చేయలేదట. వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. అక్కడ కూర్చున్నారు వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ. స్వామి పడుకొని ఉన్నారు, అమ్మ సేవ చేస్తోంది. ఆమెకున్నటువంటి చీర చెంగుని తీసుకొని తన వేలుకు చుట్టుకున్నట్టే. ఆ చుట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఇతను పిలిచాడు. ఇలా ఉంటున్నటువంటి మా కబుర్లు చెప్తూ అలా చేస్తున్నటువంటి ఆయన అలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాట. కనీసం ఆ చేతికి చుట్టుకున్నటువంటి ఆవిడ యొక్క ఏమంటారు ఆ చీర చెంగు అది కూడా వదలలేదట. వదలకుండా పరిగెట్టుకుంటూ వెళుతున్నట్ట. గజ ప్రాణావనోత్సాహి. ఆ గజేంద్రుడు పిలుస్తున్నటువంటి ఆ ఆర్తనాదానికి ఈయన వశమైపోయి పరుగులు పెట్టుకుంటూ అలా వెళ్ళిపోతున్నట్ట. ఆయన్ని చూసి అప్పుడు వీళ్ళందరూ పరిగెట్టారట. ఏమిటి ఎలా వెళ్ళిపోతున్నారేమిటి, ఆగండి ఆగండి అని చెప్పి గరుత్మంతుడు వచ్చాట. ఆయనకి వాహనం అయ్యాట. అయ్యో స్వామి అంటూ వచ్చి శంఖచక్రాలన్నీ చేరాయట. పరివారం అంతా బయలుదేరారట. అలా పరమాత్మ తన భక్తుడంటే తనకి భక్తుడికి ఆర్తి కాదండి, భక్తుడికి ఉండేటువంటి ఆర్తికి కొన్ని రెట్లు ఎక్కువ పరమాత్మకి భక్తుడిని రక్షించాలని ఆర్తి ఉంటుందట. గజేంద్రుడు పిలిస్తే ఆ గజేంద్రుడి యొక్క మాటకి ఆ ఆర్తికి ఒక్కసారి వశమైపోయినటువంటి పరమాత్మ పరుగులెత్తుకుంటూ అలా వచ్చేటువంటి సన్నివేశాన్ని పోతనామాచ్యుడు రాస్తే, శ్రీనాథుడు అనేటువంటి ఒక కవి ఉన్నాడు బాబు. ఆ కవి ఒకసారి ఈయన దగ్గరకు వస్తే భాగవతం అంతా చూపించాట. మహాకవి కదా, చూస్తాడు. ఆ చూపిస్తే ఆయన అంతా చూసి ఇక్కడికి వచ్చేటప్పటికే ఇదేమిటయ్యా ఇలా రాశావు, లక్ష్మీదేవికి చెప్పడన్నాడు, శంఖచక్రాలు పట్టుకోవడం, ఎవరైనా రక్షించేటప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఎలా వెళతాడయా, ఇవన్నీ మర్చిపోయి ఎలా వెళతాడు అనుకుంటున్నావు? రక్షించడానికి వెళ్ళేటువంటి నారాయణుడు ఇవన్నీ మర్చిపోయి వెళ్ళే పరిస్థితే లేదన్నాడు. మీరేదో అలాగే కల్పనగా రాశారన్నాడు. అంటే అప్పుడు పోతనామాచ్యుడు అన్నాడు, ఏం మాట్లాడలేదు. ఆహా అలాగా అన్నాడు, ఊరుకుండిపోయాడు. మాకు అలా తోచింది అలా రాశాను అన్నాడు. సరే అయిపోయింది. ఈ శ్రీనాథుడు తన యొక్క భార్య పిల్లలతో పాటుగా వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆయన అక్కడే ఉన్నాడు. ఆ రాత్రి కొద్దిగా లోపల ఉండగా కబుర్లు చెప్తూ ఉండగా పోతనామాచ్యుడు చూసి ముందుగానే చెప్పినటువంటి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళిద్దరూ లోపల మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్ద రాయి బావిలో వేశాడు. అతని పిల్లవాడిని దాచి పెద్ద రాయి పడేటప్పటికీ పెద్ద శబ్దం అయింది. ఉలిక్కిపడ్డారు ఇద్దరు, పరిగెట్టుకుంటూ బయటికి వచ్చారు. ఏమిటి పడింది అన్నారు. అనేటప్పటికే మహాప్రభు అదిగో మీ శ్రీనాథ మీ కుమారుడు పడ్డాడండి బావిలోను అన్నాడు. వాడు హే నా కుమారుడు పడ్డాడా అని పరిగెట్టుకుంటూ వచ్చి బావి చుట్టూతో తిరుగుతున్నాడు. అరే పిల్లవాడా. పోతనామాచ్యుడు వచ్చాడు. ఏమిటి అన్నాడు. నా పిల్లవాడు పడ్డాడయ్యా బావిలోను. నీ పిల్లవాడు బావిలో పడితే అతన్ని రక్షించాలి కదా నువ్వు అన్నాడు. అవును రక్షించాలి, అందుకే కదా నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. మరి నువ్వు రక్షించడానికి ఏమీ తెచ్చుకోకుండా వస్తే బావిలో ఉన్నవాడు ఎలా బయటకు వస్తాడయ్యా అన్నాడు. బావిలో ఉన్నవాడు ఎలా వస్తాడు బయటికి? నువ్వు రక్షించడానికి వచ్చినప్పుడు రక్షణ పరికరాలు ఉండాలి కదా, అవేమీ లేకుండా గుర్రుని దాని చుట్టూతో తిరిగితే బయటకు వస్తాడా అన్నాడు.
ఒకసారి నిన్న అన్నటువంటి సందర్భం గుర్తుకొచ్చింది ఆయన. నిజమే. అప్పుడు పక్కకు వచ్చి అతను చెప్పాడు, మీ పిల్లవాడు ఏం పడలేదనుకోండి, ఈ పిల్లవాడు ఇక్కడే ఉన్నాడు, పడేసింది రాయి అన్నాడు. అప్పుడు పోతన వంక చూశాడు, నాన్న నిజమే నువ్వు చెప్పింది, నువ్వు రాసింది నిజమయ్యా, యథార్థమైనటువంటి ఘట్టం. ఎందుకంటే తనకి సంబంధించిన తన ఆప్తుడైనటువంటి వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా తోచదు. తోచక తాను ఏం చేయడానికి వెళ్తున్నాడో కూడా విస్మరించి వెళ్ళిపోతాడు అతను. ఆ ప్రేమ అలాంటిది. అదిగో ఆ పరమాత్మకి గజేంద్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పదయ్యా అని తెలుసుకున్నానన్నాడు. నిజమే నువ్వు రాసింది యథార్థమైనటువంటి విషయం రాశావు అని సంతోషించాడు. సరే, నారాయణుడు వచ్చాడు. వచ్చినటువంటి ఆ గజేంద్రుడి యొక్క పిలుపుని విన్నాడు. పరమానందంతో మన గరుడాళ్ళు వారిని ఎక్కి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది మధ్యాహ్నం చెప్పుకుంటాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ.